హైదరాబాద్లో దారుణం జరిగింది. 10వ తరగతి బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారం చేశారు. అంకుల్ అన్న పిలిపించుకుంటూనే బాలికపై అత్యాచారం చేశారు. పలుమార్లు అత్యాచారం చేశారు. అమ్మాయిల ఆరోగ్యం పాడవడంతో ఆసుపత్రికి తీసుకెళ్లిన తల్లిదండ్రులు జరిగిన అఘాయిత్యం తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇద్దరు నిందితులను పోక్సో కేసు నమోదు చేశారు. బాలిక తల్లిదండ్రులు చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. హైదరాబాద్లో దారుణం జరిగింది. 10వ తరగతి బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారం చేశారు. అంకుల్ అన్న పిలిపించుకుంటూనే బాలికపై అఘాయిత్యం చేశారు. పలుమార్లు అత్యాచారం చేశారు. అమ్మాయి ఆరోగ్యం పాడవడంతో ఆసుపత్రికి తీసుకెళ్లిన తల్లిదండ్రులు జరిగిన అఘాయిత్యం తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇద్దరు నిందితులను పోక్సో కేసు నమోదు చేశారు. బాలిక తల్లిదండ్రులు చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. కూతుర్ను చదివించుకుంటున్నారు. అయితే బాలికను ఆటోలో స్కూల్కి తీసుకెళ్లాడు. అతన్ని అంకుల్ అంటూ ఆప్యాయంగా పిలిచేది బాలిక. అతడు మాయమాటలు చెప్పి బాలికను లోపరుచుకున్నాడు. ఇంటికి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారం చేశాడు. బాలిక ఇంటి దగ్గరలో ఉండే యువకుడు కూడా బాలికపై కన్నేశాడు. టీవీ చూసేందుకు ఇంటికి తీసుకెళ్లి ఆమెపై లైంగిక దాడి చేశారు. ఈ విషయం బయటపడటంతో తల్లిదండ్రులు సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలికను భరోసా కేంద్రానికి తరలించారు. నిందితులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు పంపారు. హైదరాబాద్లో దారుణం జరిగింది. 10వ తరగతి బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారం చేశారు. అంకుల్ అన్న పిలిపించుకుంటూనే బాలికపై అఘాయిత్యం చేశారు. పలుమార్లు అత్యాచారం చేశారు. అమ్మాయి ఆరోగ్యం పాడవడంతో ఆసుపత్రికి తీసుకెళ్లిన తల్లిదండ్రులు జరిగిన అఘాయిత్యం తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు.